గుంటూరు జిల్లా పొన్నూరులో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం విద్యుత్ అదాలత్ నిర్వహించారు. విక్టర్ ఇమ్మాన్యుయల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పొన్నూరు, కాకుమాను, పెద్దందిపాడు మండలాలకు చెందిన విద్యుత్ వినియోగదారులు తమ సమస్యను వివరించారు. విద్యుత్ బిల్లులు అధికంగా రావడం, సరఫరా సమస్యలు వంటి అంశాలపై వ్యాపారులు, రైతులు, ఫ్యాక్టరీల నిర్వాహకులు మరియు గృహ వినియోగదారులు ఫిర్యాదులు చేశారు. ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అదాలత్ అధికారులు ఫిర్యాదులను స్వీకరించి తక్షణ పరిష్కారానికి చర్యలు చేపట్టారు. అయితే ఈరోజు వారికై వారు ముందుకొచ్చి మేము కూడా మా వంతు మేము కూడా పబ్లిష్ చేసి ఈ అవేర్నెస్ తీసుకొని వస్తామనే భాగంలో వాళ్ళు వచ్చినందుకు మరి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం, అభినందనలు కూడా తెలుపుతున్నాం. అయితే మరీ ముఖ్యంగా ఈ యొక్క ఛానల్స్ వ్యూవర్స్ ఉంటారే వాళ్ళకి నేను ఇంకా విజ్ఞప్తి నేనేం చేస్తున్నానంటే మా సీజీఆర్ఎఫ్ తరఫున దీన్ని ఉపయోగించుకోండి. దీని యొక్క లాభాలు అయితేనేమి వీటి అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి వీటిలో ఈ అదాలత్ అనేది ఎందుకు పెడుతున్నారు అంటే సీజీఆర్ఎఫ్ అంటే ఏంటి అది కూడా మీకు తెలుసుకోవాలని ఈ పత్రికా ముఖంగా ఈ విలేకరుల ముఖంగా నేను అందరినీ కూడా దయచేసి విన్నవించుకునేది అది, నా విజ్ఞప్తులు కూడా అవి. ఎందుకంటే ముఖ్యంగా ఈ యొక్క అదాలత్ అనేది అడిగారు కాబట్టి చెప్పాలి. ఇక్కడ సీజీఆర్ఎఫ్ అనేది ఒక ఫోరం అనేది ఏర్పాటు చేసుకొని ఉన్నాం. మన యొక్క ఈ అన్నీ కూడా గుణతల్ల అనే ప్రాంతంలో విజయవాడలో ఉన్నది. పర్మనెంట్ బిల్డింగ్తో ఉన్నది సార్. అదొక ఈ 7 సర్కిల్లో మనకున్నటువంటి 7 సర్కిల్లో కూడా ఆ జ్యూరిడిక్షన్ వాటిల్లో సమస్యలు వస్తే ఈ వినియోగదారులు వాటిని విచారించి వాటిని పరిష్కరించేదానికే అధికారం ఇవ్వబడి ఆ యొక్క సీజీఆర్ఎఫ్ అనేది గుణదల్లో మేము ఈ 6 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాం అనేది నేను ముఖ్యంగా తెలియజేస్తున్నాను.